At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలంగాణలో పోలీస్ శాఖలో దాదాపుగా 7,300 పైన పోస్టులు అయితే పడైతే జరిగింది. నిరుద్యోగులు మరి దాదాపుగా 19,000 పైన పోస్టులు కావాలంటూ నిరసన కూడా చేయడం జరిగింది. అనేక విధాలుగా దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కావచ్చు, వాళ్ళు నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కనకరించని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారమే మరి 7,000 పోస్టులతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో నిరుద్యోగి అనిత ముదిరాజ్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా మీరు కోరారు, చాలా నిరసనలు కూడా చేశారు, కానీ ప్రభుత్వము వాళ్ళు 7,000 పోస్టులతోనే ముందుకెళ్తా ఉంది. దాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రధానంగా ఇది ముమ్మాటికి నిరుద్యోగుల పైన కుట్రపూరితంగా చేసినటువంటి ఒక మోసం, ఒక దగ ఇది. ఎందుకంటే మేము ఎన్నో రోజులు నెలల తరబడి ఈరోజు ఎక్కువ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పోరాటాలు చేస్తే మా యొక్క ఆలోచనలు తీసుకోకుండా ఈరోజు అదే విధంగా పోస్టులను రిలీజ్ చేసింది. ఆయన ఢిల్లీలో ధర్నాలు చేస్తేనేమో అక్కడ పోయి మద్దతు తెలుపుతాడు, అక్కడనే వాళ్ళు స్టూడెంట్స్ లాగా కనబడతాడు. ఇక్కడ మేము కనిపిస్తలేము. ఇది సొంత పిల్లల మీద ప్రేమ చూపించడానికే ఆయనకు మనసొప్పదు, అక్కడ పోయి ధర్నాలు చేస్తాడు, వాళ్ళకి సపోర్ట్ వాలుకుతాడు. ఎవరి కోసం ఉంది తెలంగాణ? ఈరోజు ఎందుకు వేసిన ఆ నోటిఫికేషన్ తీసుకొని మర్చి పెట్టుకో. ఆ నోటిఫికేషన్ ఈరోజు మాకు పనికిరాని నోటిఫికేషన్ ఏం చేయడానికి. ఒకసారి మీరు ఓయి లైబ్రరీకి రాండి బ్రదర్, అక్కడ నోటిఫికేషన్ వచ్చిందంటే గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఒక సీట్ కూడా దొరకపోయేది. అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఒక్కరు కూడా కూర్చుంటలేరు. ఎందుకు ఆ నోటిఫికేషన్ చెప్పండి? ఎవరి మీద కక్ష సాధించాలనుకుంటావు? కక్ష సాధించాలని అనుకుంటున్నావు కదా, ఈ రోజు నుండే నీ యొక్క పార్టీ సమాధిగానికి అడుగులు ముందుకేస్తున్నాం అని కూడా హెచ్చరిస్తున్నాం. 100% పొందబెడతాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకు నిరుద్యోగులకి అండగా ఉంటాము, విద్యార్థులకి అండగా ఉంటాము అనుకుంటేనే మళ్ళీ అంటే వాళ్ళ పోస్టులు కూడా ఉన్నాయని వాళ్ళ అధికారి చెప్పారు. దాదాపుగా 19,000 పైనే 20,000 పైనే పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అధికారి మాట వినకుండా, ఇటు నిరుద్యోగుల మాట వినకుండా ఇట్లా ఒంటెద్దు పోకడ పోయడాన్ని ఎలా చూస్తాము? ఒంటెద్దు పోకడ పోయడాన్ని ఎలా చూస్తామంటే ఆయన సమాధిని ఆయననే తోముకుంటుండు. ఇంకా మాకు నచ్చని మెచ్చని పోస్టులు వేస్తే మేము కూడా దింపడానికే సిద్ధమైనాం. రెచ్చిపోని ఒక 2 ఏళ్ళే ఆయన ఈ యొక్క రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించేది. తర్వాత కాంగ్రెస్ ఉండదు, ఆయన ఉండడు. ఆయన ఏ యొక్క హామీలతో ఈరోజు కుర్చెక్కిండో ఆ హామీలనే మర్చిపోయి ఈరోజు పాలన చేస్తే మేము ఎందుకు ఒకటాం? మేము మూకము. ఆయన గద్దె దింపుడే మా యొక్క లక్ష్యం. ఈరోజు నిరుద్యోగులనే మోసం చేస్తాడు ఈ తెలంగాణ బిడ్డలని. మొన్న ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన సభలో కూడా మీరు మాట్లాడారో ఆ సభ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా చాలా ప్రచారం చేస్తూ ఉంది. మాట్లాడిన వాళ్ళంతా పింక్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు నిరుద్యోగులే కాదు, వాళ్ళని తీసుకొని వచ్చేసి వాళ్ళని కావాలని రెచ్చగొడుతూ ఉన్నారు అనుకుంటే కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఎలా చూస్తూ ఉన్నారు? మాకు ఎక్కడ సమావేశం ఉంటే మా వాయిస్ ఎక్కడ వినిపించాల్సిన అవసరం ఉందో అక్కడ పోయి మేము వినిపిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం అనే వింటది, మా గోసన విని పోస్టులు ఎక్కువ రిలీజ్ చేస్తుందని. మరి గతంలో ఈయన కూడా ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు మా నిరుద్యోగులతోనే పెట్టిండు. అప్పుడు ఈయన పైసలు ఇచ్చిండా? మరి అప్పుడు కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అనాలా? ఏం మాట్లాడుతున్నాండి? తెలంగాణ నిరుద్యోగుల పైన ఆ మాత్రం మమకారం లేకుండా ఎట్లా మాట్లాడతాడు? ఆయన ఒక అధికార హోదాలో ఉండి ఎట్లా విచ్చలవిడిగా మాట్లాడతాడు? ఆయన ఇంతనా ఉందా ఆయనకు బుద్ధి? అసలైన నిరుద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారు? వాళ్ళంతా చదువుకుంటా ఉన్నారు. ఈ రోడ్లపైకి వచ్చిన వాళ్ళంతా రాజకీయ ప్రభావితమైన వాళ్ళు, రాజకీయం కోసము వాళ్ళ యొక్క మనుగడ కోసము వస్తూ ఉన్నారని వాళ్ళు కూడా అంటా ఉన్నారు కదా. ఎవరికైతే ఆకలి అవుతుందో వాళ్ళే అన్నం తింటారు. ఈరోజు ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళే వస్తారు. ఎక్కడైనా కామన్గా ఒక దిల్సుఖ్నగర్లో కూడా మీటింగ్ ధర్నాలు చేస్తే వేలాది పిల్లలు వచ్చారు అంటే వాళ్ళందరికీ పైసలు ఇచ్చారా? వాళ్ళందరిని రప్పేయడానికి ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు వచ్చి కొట్లాడతారు. ఏం పని ఉంది మీకు? ఏదైనా అవసరం లేని దాని కాడ పోయి మీరు మాట్లాడతారా? మాట్లాడరు. ఇది కూడా అంతే అండి. ఏం మాట్లాడతారా అండి? వేల ఎకరాలు ఆలలేకున్నాయా నిరుద్యోగులకు? రెక్కాడతాగాని డొక్కాడని కుటుంబాలు అందరివి ఈరోజు తల్లులు గొలుసులమ్మి పుస్తలమ్మి చదివిస్తారు. అలాంటి పరిస్థితులు ఏమైనా పట్టించుకోకుండా పోస్టులు అడిగితే ఏదేదో పనికిరాని మాటలు అనుకుంటే ఏంది కాలం ఎలా తీసుడు? ఈ యొక్క నోటిఫికేషన్ మాకు ఏ విధంగా సమ్మతించము. వెంటనే మాకు కావాల్సిన నోటిఫికేషన్ భారీ మొత్తంలో ఇంకా రిలీజ్ చేయాలి, లేకపోతే ఇప్పటి నుండి అగ్నిగుండం అవుతుందని హెచ్చరిస్తున్నాం. ఎందుకు తెలంగాణ వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయినా కానీ మళ్ళీ మన ఉద్యోగాల కోసము మనం ఇంత పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మన వాళ్ళు అప్పుడు పరాయణ పాలన ఉంది కాబట్టి మనకు ఉద్యోగాలు రాలేదు, మనకు నిధులు రాలేదని ఇబ్బంది పడుకుంటా పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు మన వాళ్ళ పాలనలో కూడా మళ్ళీ అదే కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? దీనికి ముమ్మాటికి అసలు రేవంత్ రెడ్డి కూడా ఆయన తెలంగాణ కోసం మన వాళ్ళు వేలాది మందిలో ప్రాణాలు ఇడిస్తే ఈయన టీడీపీలో పోయి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు టీడీపీ చెప్పినట్టు మాట వింటుండు. ఈయన అసలు ఇక కాంగ్రెస్ ఏజెంట్ కూడా కాదు, ఈయన కాంగ్రెస్కి చెందిన వ్యక్తి కూడా కాదు. ఇక్కడ ఈయన ఎప్పటి నుండి తెలంగాణ మోసం చేయడానికనే ఈయన ఉండు అంతే.
ఓకే ఫైనల్ ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు? మా యొక్క సహనాన్ని పరీక్షించడం, మమ్మల్ని మోసం చేసినాం, నెక్స్ట్ మా స్టెప్పులు మొత్తం నిన్ను మోసం చేయడానికే, నీ ప్రభుత్వాన్ని అంతం చేయడానికే అని మేము చెప్తున్నాం అండి.